హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నీలమేఘ శరీర తరంగం ఈ సాంగ్ యొక్క అర్థాన్ని ఈ వీడియోలో తెలియచేస్తున్నాను. ఈ సాంగ్ యొక్క రాగం మోహన రాగం, తాళం ఆది తాళం. ఇది రాసిన వారు నారాయణ తీర్థులు. మొదటిగా శ్లోకాన్ని చెప్తూ తర్వాత పల్లవి ఉంటుంది, తర్వాత చరణం ఉంటుందండి. శ్లోకం వచ్చేసి కస్తూరి తిలకం లలాట ఫలకే, అంటే నుదిటిపైన కస్తూర తిలకాన్ని ధరించినవాడు. వక్షస్థలే కౌస్తుభం, అంటే ఎదపైన జ్యువెలరీ అంటే ఆభరణాలను ధరించినవాడు. కరాటలే వేణు, అంటే అతని చేతుల్లో ఫ్లూట్ ఉండటం. కరే కంకణం, హ్యాండ్స్ డెకరేటెడ్ విత్ బ్రాస్లెట్, అంటే కడియం, తన చేతికి బంగారు కడియం తొడిగి ఉండటం. సర్వాంగే హరిచందనం, అంటే హోల్ బాడీ స్మెల్స్ విత్ శాండిల్ పేస్ట్, తన శరీరం అంతా ఒక గంధపు సువాసనతో నిండి ఉండటం. కళ్యాణం కంటేశ ముక్తావళి, అంటే నెక్ డెకరేటెడ్ ఆఫ్ పర్ల్స్, ముత్యాల హారాన్ని మెళ్ళో ధరించినవాడు. గోపస్త్రే పరివేష్టితౌ, సరౌండెడ్ బై కోహర్డ్, అంటే గోవుల కాపరి అని అర్థం. విజయతే గోపాల చూడామణి, కృష్ణ ఈజ్ షైనింగ్ అమాంగ్ ద చూడామణిస్, అంటే గోపికలు వాళ్ళతో అందరితో గోపికలతో కృష్ణుడు ఉంటాడు అని చెప్పటం. నెక్స్ట్ పల్లవి. శ్లోకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పల్లవి ఉంటుందండి. పల్లవిలో బాల గోపాల కృష్ణ పాహి పాహి అని స్టార్ట్ అవుతుంది. బాల గోపాల కృష్ణ పాహి పాహి అంటే గోవుల్ని కాచే గోపాలుడు నన్ను రక్షించు అని అర్థం. నీలమేఘ శరీర నిత్యానందం దేహి, అంటే బాడీ విత్ డార్క్ క్లౌడ్ కంప్లెషన్ గివ్ మీ ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ అని అర్థం. పల్లవి తర్వాత చరణం. కలభ సుందర గమన, అంటే ఎలిగెంట్ వాక్ సిమిలర్ లైక్ ఎలిఫెంట్ అని అర్థం. చాలా సుందరమైన నడక అని అర్థం. కస్తూరి శోభిత నన, అంటే ఫేస్ డెకరేటెడ్ విత్ కస్తూరి, తన నుదుట పైన కస్తూరి తిలకాన్ని ధరించినవాడు. నలిన దళాయత నయన నందనందన, అంటే ఐస్ సిమిలర్ టు లోటస్ పెటల్స్, తన కనులు ఒక తామరలాగా వెలిగిపోతున్నాయి అనేసి వర్ణిస్తున్నారు. నెక్స్ట్ మిలిత గోప వధు జానా, అంటే సరౌండెడ్ బై కోహర్డ్ అండ్ ఉమెన్స్. ఎప్పుడు కూడా కృష్ణుడు గోవులతోనో లేకపోతే గోపికలతోనే ఉండటం మనం చూస్తూ ఉంటాం కదండి. మీనాంగ కోటి మోహన, అంటే మోర్ అట్రాక్టివ్ దాన్ 1 crore కుపిడ్స్, అంటే మన్మధులు 1 కోటి మన్మధుల కంటే కాంతివంతంగా ఆకర్షణీయంగా ఉంటాడంట మన కృష్ణుడు. నెక్స్ట్ దళిత సంసార బంధన, అంటే విచ్ఛిన్నమైన గృహ జీవిత బంధములను రక్షించేవాడు అని అర్థం. దారుణ వైరి నాశన, అంటే డెస్ట్రాయ్స్ హారిబుల్ ఎనిమీస్. వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద, అంటే క్రాస్ లోటస్ లైక్ ఫీట్ సల్యూట్ ఎవ్రీవన్ ఇన్ యూనివర్స్, అంటే కృష్ణుడి కమలము లాంటి పాద పద్మములకు ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో విశ్వమంతా వందన చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ సత్య అఖండ బోధ ఆనంద సద్గుణ బృంద గోవింద, అంటే ముకుంద ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ టీచింగ్ ట్రూత్, ఏదైతే నిజాయితీ ఉందో అందులోనే ఆనందం ఉంది అని చెప్తున్నారు. ప్రత్యస్థామిత భేదాకంద పాలిత నంద సునంద, అంటే థ్రోన్ అవుట్ కాంట్రాస్ట్ అండ్ అరోగెన్స్, మన కోపాన్ని క్రోధాన్ని మోహాన్ని అన్నిటినీ తీసేసేవాడు మన కృష్ణుడు. నిత్యత నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద,
అంటే గ్రాండ్స్ ప్యూర్ జాయ్, ఏదైతే నిజమైన ఆనందాన్ని ఇస్తాడో అతను మన చిన్ని కృష్ణుడు అని అర్థం. చూశారు కదండి, నీలమేఘ శరీరాలో ప్రతి లైన్కి అర్థాన్ని ఎలా తెలియపరిచానో. ఇలా మనకు ఎగ్జామ్లో దీని మీనింగ్ కూడా అడుగుతారండి. చక్కగా ఇలా వివరిస్తే కూడా మంచి మార్క్స్తో పాస్ అవ్వచ్చు. ఒకసారి సాంగ్ ఎలా పాడాలో తెలుసుకుందాం. ముందుగా శ్లోకం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుశుభం నాసాగ్రే నవమౌక్తికం కరాటలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం కలయం కంఠచే ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇది శ్లోకం అండి. పల్లవి వచ్చేసి బాల గోపాల కృష్ణ పాహి పాహి నీలమేఘ శరీర నిత్యానందం దేహి. చరణం వచ్చేసి కళభ సుందర గమన కస్తూరి శోభితానన నలిన దళాయత నయన నందనందన మిలిత గోపవధు జాన మీనాంగకోటి మోహన దళిత సంసార బంధన దారుణ వైరి నాశన. ఇది చరణం 1. రెండో చరణం. వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద సత్య అఖండ బోధానంద సద్గుణ బృంద గోవింద ప్రత్యస్థామిత భేదాకంద పాలిత నంద సునంద నిత్యత నారాయణ తీర్థ నిర్మల ఆనంద గోవింద. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.